ఇగోండి నేనైతే ఇక్కడ దానిమ్మ తెచ్చాకైతే ఇలా చేసుకుంటానండి. చేసుకొని ఇలా వలుచుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అయితే ఏంటంటే ఇగోండి ఇక్కడ మనకైతే ఈ దానిమ్మకాయలన్నీ గూడా నేను ఒక 4 తీసుకున్నాననమాట. 4 తీసుకున్నాను. హ్యాపీ అనిపించింది. ఎందుకో ఇవి నేచురల్‌గా అనిపించాయనమాట. ఇవి మామూలుగా ఎప్పుడు కొంటాం కదా! అప్పుడు దీనికి తొక్కకైతే కలర్ ఉంటదనమాట. తొక్కకి కలర్ ఉంటది. అలాగే ఈ దానిమ్మ గింజలు గూడా ఫుల్ రెడ్డిష్ ఉంటాయి. అవైతే మాత్రం అసల కలరేసి ఇంజెక్ట్ చేసినట్టే ఉంటదనమాట. అట్లా ఉంటాయి. ఇదే చూసావా కలరు ఉంది, నేచురల్‌గా అనిపిస్తున్నాయి. మనకి ఎలా తెలుస్తదంటే ఇక్కడ మనకి ఈ లోపల తొక్కంతా కూడా రెడ్డిష్ అయిపోతదండి. అలాగే గింజలు కూడా మంచి రెడ్‌గా ఉంటాయి. అవైతే మాత్రం అస్సలు తీసుకోకూడదు. కానీ మనకు తెలీదు. తీసుకుంటాం కానీ అవి తీసుకున్నప్పుడు కొంచెం ఇలా తీసుకున్నాక కొంచెం కడిగేసుకొని పెట్టేసుకుంటే ఓకే. పర్లేదు. కొంచెమైనా పోతుంది. అంతా పోదు కానీ కొంచెమైనా పోతుంది. సో, ఇంకా మీరు ఎప్పుడైనా అలా తీసుకునేటట్లయితే అలా చేయండి. ఇగోండి వేటికి కూడా అలా కలర్స్ లేవన్నమాట. చూసారా? ఫుల్